హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా, ఎక్కువ స్పైసీ కూడా లేకుండా తయారు చేసుకోవచ్చు. చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టి తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక ఇవన్నీ బిర్యానీ సామాన్ అంతా వేసుకోవాలి. స్టార్ ఒకటి, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు అన్నీ నెయ్యిలో వేసుకొని బిర్యానీ ఆకు ఇవి దూరంగా వేయించుకోవాలి. తర్వాత వేగినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగినాక కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలు ఎన్ని అయితే అన్ని మనకి కావలసినన్ని వేసుకోవచ్చు. నేను క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. అవి చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి మంచిగా వేగినాయి. ఇలా వేగినాక ఇందులోని మనం వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి. నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్నాను పక్కన. ఇదిగోండి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నా. మిక్సీ గిన్నెలో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసాను. కడిగేసేసాను. ఇదిగోండి 3 గ్లాసులు. కొంచెం ఉప్పు తగినంత వేసుకోండి. తక్కువే వేసుకోండి. మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కదా, అది ఇదైతే ఎక్కువ అవుతుంది. అందుకని కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు. మంచిగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఎసరు మరిగినాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. రైస్ వేసినాక పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆపుకొని చూస్తే మంచి వేడి వేడి బిర్యానీ రెడీ అవుతుంది. ఇదిగోండి రెడీ అయింది బిర్యానీ. ఎంత ఉందనుకుంటున్నారా? నేను వీడియో తీసేలోగానే మా వాళ్ళు ఆగించేసారండి. చూడండి వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయింది. ఇందులోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి.